హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఈ సైడ్ ఫిల్స్ ప్యాంటు ఫోల్డింగ్ చూడండి, ఇలా వేసుకోవాలి. సేమ్ ఈ మడతలు మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ అనేది ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలి. ఈ ఫోల్డింగ్ చేసిన క్లిప్ మిస్ అయింది, అందుకే పేపర్తో చూపించాను. ఇలా ఫోల్డ్ చేసి వేసుకున్న క్లాత్ ఇది. ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలి. మొత్తం ఈ ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచెస్, 36 అంగుళాలు. అందులో పైన హిప్ బెల్ట్కి 7 అంగుళాలు పోను, 29 అంగుళాల ప్యాంట్ పొడవు. కింద పైన హిప్ బెల్ట్ సపరేట్గా వేసుకోవాలి. కింద ఎగుడు దిగుడులు ఉంటే ముందు సమానంగా కట్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. మొత్తం ప్యాంట్ పొడవు వచ్చేసి 36 అంగుళాలు. అందులో హిప్ బెల్ట్, పైన హిప్ బెల్ట్ పొడవు 7 అంగుళాలు. అది మైనస్ చేస్తే వచ్చేది 29 అంగుళాలు. 29 అంగుళాల్లో కింద నుంచి పైకి 5 అంగుళాలు పెట్టాను. ప్యాంట్కి కింద మడిచి కుట్టుకోవాలి కదా, కొంచెం స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుంది. దానికి 5 అంగుళాలు పెట్టాను. కింద నుంచి 5, కరెక్ట్గా ఈ 5 అంగుళాల దగ్గర నుంచి పైకి పెట్టుకోవాలి 29 అంగుళాలు. ఇలా ఒక ½ ఇంచు ఖర్చు ఈ చివరి వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఎంతైతే ఈ పన్నా ఉంటుందో అంతవరకు మొత్తం పెట్టేసేయాలి. ఫిల్స్ ఎక్కువ వస్తాయి. ఈ అడ్డంగా పన్నా ఎక్కువ ఉంటే సైడ్ ఫిల్స్ ఎక్కువ వస్తాయి, బాగుంటుంది ప్యాంటు. మొత్తం పొడవు 29 అంగుళాలు మార్క్. ఈ పైన ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ కట్ చేసుకోవడమే. ఈ 36 అంగుళాలు పొడవున్న ప్యాంటుకి వచ్చేసి కిస్తా డౌన్ అనేది 14 అంగుళాలు ఉండాలి. పైన హిప్ బెల్ట్ 7 అంగుళాలు పొడవు ఉంది కదా ఆల్రెడీ, అది పోను, మిగతా 7 అంగుళాలు ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పైన ఇప్పుడు పైన డ్రా చేసిన లైన్ ఉంది కదా, అక్కడ నుంచి 1 అంగుళం లోపలికి, 1 అంగుళం లోపలికి మార్క్ చేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కింద కాలి లూజ్ వచ్చేసి 6 అంగుళాలు. అక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ కిస్తా డౌన్ డ్రా చేశాను కదా, ఇక్కడి నుంచి అక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రా చేసి ఇది ఖర్చు లైను. ఈ ప్యాంట్ లూజ్గానే ఉంటుంది కాబట్టి కొంచెం ఖర్చు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. దీన్ని పర్ఫెక్ట్గా కొలత తీసి ఏం చేయాల్సిన పని లేదు, ఇలా వేసుకోవచ్చు. చాలా ఈజీ ఈ ప్యాంటు. సేమ్ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ పాయింట్ అనేది, ఇప్పుడు నేను ఈ కట్ చేసే పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఇలా ఉండాలి. 1 అంగుళం లోపలికి మార్క్ చేసి ఇలా ఈ కొన వచ్చేట్టు ఇలా కట్ చేసుకోవాలి. లేకుంటే కిస్తా దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. ఈ కిస్తా డౌన్ అనేది ఎంత సైజు వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి అనేది ముందు మన క్లాసుల్లో వస్తుంది. తప్పకుండా క్లాసులు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ కటింగ్ చేయంగా మిగిలిన ప్యాంట్ కట్ చేయంగా మిగిలిన ఉంది కదా, దీంట్లో ఈ హిప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. హిప్ బెల్ట్ పొడవు, హిప్ బెల్ట్ పొడవు వచ్చేసి 7 అంగుళాలు కదా. పైన అంగుళంన్నరేమో బందు నాడా పెట్టడానికి ఖర్చు, ఇటు కింద వైపు జాయిన్ చేయడానికి 1 అంగుళం, మొత్తం కలిపి 9 అంగుళాలు. 9 అంగుళాల పొడవు. ఈ అడ్డంగా ఇది వచ్చేసి 9 అంగుళాలు. ఈ పొడవు మొత్తం కలిపి 9 అంగుళాలు. ఈ అడ్డం వచ్చేసి నడుము లూజు 28 ఉందండి దీనికి నడుము లూజు. నేను ఇక్కడ 27 వేసాను కానీ 28 నడుము లూజు. 28లో 4వ భాగం 7 ప్లస్ 4 అంగుళాలు కలపాలి అడ్డంగా. ఈ హిప్ బెల్ట్ లెంత్ అనేది నిలువేమో 9 అంగుళాలు, అడ్డంగా 7 ప్లస్ 4 11 అంగుళాలు. అర్థమైందా మీకు? హిప్ బెల్ట్ నిలువుగా పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 9 అంగుళాలు. ఈ అడ్డం అనేది 11 అంగుళాలు. 4 ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసిన 4 ముక్కలు, 4 పొరల మీద. జాయింట్లు లేకుండా పెద్ద క్లాత్ అనుకోండి, 2 పడతాయి పీసులు. ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా ఉన్నది వరకు ఫిల్స్ వేసుకోవాలి. ఇలా ఉంది కట్ చేసిన తర్వాత. ఈ హిప్ బెల్ట్ కూడా 4 పీసులు నేను కట్ చేసింది. ఇప్పుడు ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్లోంచి బందు కోసం 2 పీసులు తీస్తున్నాను. కరెక్ట్గా ఇలా 2 కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక
అంగుళన్నర 2 అంగుళాలు వెడల్పు చాలు. నేనైతే 1 అంగుళన్నర వెడల్పుతో కట్ చేస్తున్నాను 2 పీసులు. ఇవి 2 జాయిన్ చేసుకుంటే బందుకి కరెక్ట్గా సరిపోతుంది మన ఈ కొలతకి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ ప్యాంట్ కట్ చేయక ఇంకా మిగిలిన వేస్ట్ పీసులు ఉంటాయి కదా, ఇది టాప్కి ఈ థ్రెడ్ పైపింగ్కి దానికి వాడుకోవచ్చు. పై టాప్కి కింద ప్యాంట్లో క్లాత్ వేస్తేనే బాగుంటుంది. ఇది చూడండి మొత్తం ఇలా ఉంది. ఫస్ట్ పైన హిప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. మొత్తం ఇవి 4 పీసులు అని చెప్పాను కదా, 2 ముందు జాయిన్ చేసుకోవాలి. ఈ 2 జాయిన్ చేస్తున్నాను చూడండి. 2 పీసులు వెనక్కి 2 ముందుకు వస్తాయి. ఒకటే క్లాత్ ఉంటే ముందు ఒకటి వెనక ఒకటి 2 పీసులు. కాకపోతే మనకి ప్యాంట్లో ఎక్కువ 4 పీసెస్ జాయింట్లు పడతాయి, 4 ముక్కలు ఉంటాయి. అవి 2 ఇవి 2 దేనికది సపరేట్గా జాయిన్ చేసుకొని ఇప్పుడు 2 పీసులు అయినాయి. ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఒకవైపు బ్యాక్ వచ్చే వైపు మొత్తం జాయిన్ చేసుకోవడమే. ఇటు ఫ్రంట్కి వచ్చే వైపు మాత్రం బందు నాడా ఎక్కించడానికి మనం హోల్ ఉండేట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు మొత్తం జాయిన్ చేసేస్తున్నాను. మొత్తం జాయిన్ చేశాను. పైన తిప్పి ఇంకో ఎడ్జ్ కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు 4ని కలిపాను కదా, ఇప్పుడు కుట్టేది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా. ఇది ఫ్రంట్ నాడా ఎక్కించుకోవడానికి విధంగా, నాడా ఎక్కించుకునే విధంగా కుట్టుకోవాలి. పైనుంచి మనం ఈ నాడాకి ఎంతైతే పెట్టామో అంగుళన్నర పెట్టాం కదా, అంతే సేమ్ 1 అంగుళన్నర 2 అంగుళన్నర వరకే నాడాకి ఎంత పెట్టామో అంతే తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి కుట్టు వేసుకోవాలి. మళ్ళీ కింద నుంచి ఇక్కడ ఈ అంగుళం గ్యాప్ అనేది ఉంచాలి. కింద నుంచి వచ్చాం కదా, ఇందాక వేసిన కుట్టుకి ఇప్పుడు వేసే కుట్టుకి మధ్యలో 1 అంగుళన్నర గ్యాప్ ఉంచాలి, కుట్టు పడకుండా. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ ఖర్చు ఇందాక మనం జాయిన్ చేసిన దానికంటే ఇప్పుడు ఈ జాయిన్ చేసిన ఖర్చు కొంచెం 1/4 అంగుళం వరకు పెట్టుకోవాలి. ఇలా గోరుతో ప్రెస్ చేసి ఇటు మడిచి కుట్టు వేసుకోవాలి. ముందే ఇలా గోరుతో ప్రెస్ చేస్తే స్టిచ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు ఖర్చును విడదీసి ఇటు పార్ట్ ఇటు అటు సపరేట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇది డార్క్ కలర్ అయ్యేసరికి కనిపిస్తుందో లేదో మరి చూడండి. ఇలా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో నాడా ఎక్కించే గ్యాప్ చూడండి ఎలా తెలుస్తుందో. ఇదిగో హోలు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మడిచి కుట్టుకుంటే పైన చక్కగా హోల్ తెలుస్తూ ఉంటుంది. ఈ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, బొటిక్ స్టైల్లో ఉంటుంది. ఏ క్లాత్ అయినా సరే నీట్ ఫినిషింగ్ ఉంటే మంచి లుక్ వస్తుంది, మనకి ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది. ఇలా ఉంది. ఇప్పుడు ఈ హిప్ బెల్ట్ అనేది పూర్తిగా అయిపోయింది. దీనికి సైడ్ జేబ్ కావాలన్నా పెట్టుకోవచ్చు, పాకెట్. అది ఈసారి నెక్స్ట్ డ్రెస్ కుట్టేప్పుడు చెప్తాను. వీళ్ళైతే ఏం పాకెట్ పెట్టమని చెప్పలేదు, పాకెట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింది పార్ట్కి వద్దాము. ఈ ఎక్స్ట్రా పెట్టాం కదా కింద 5 అంగుళాలు, ఇక్కడ క్లాత్ వేసాను కదా, ఈ 5 అంగుళాలు మనం మడిచి కుట్టుకోవాలి. ఎక్కడి వరకు అయితే క్లాత్ వేసామో అక్కడ వరకు ముందు మడిచి గోరుతో ప్రెస్ చేస్తే మనకి మార్క్ కనిపిస్తూ ఉంటుంది కదా, కరెక్ట్గా అక్కడికి ఈ కింద నుంచి క్లాత్ని ఇలా మడిచి ఒకసారి ప్రెస్ చేసుకొని మళ్ళీ రెండో మడత వేసుకోవాలి.
ఈ విధంగా వేసుకొని కరెక్ట్గా ఇప్పుడు ఆ 5 అంగుళాల క్లాత్ మొత్తం మడిచేసాం. ఇంకా అది పోను మిగతాది 29 అంగుళాలే ఉంటుంది. ఇలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కింద కాలి మడిమ దగ్గర కొంచెం డిజైన్స్ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. వరుసగా 4 కుట్లైనా వేసుకోవచ్చు పాదం ఖర్చు గ్యాప్తో, లేదా ఇలా అలల్లాగా కుట్టు కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఇప్పుడు కింద ఎడ్జ్లో ఒక కుట్టు వేస్తున్నాను, మధ్యలో ఇలా కదుపుతూ అటు ఇటు ఒక మెలికలాగా అలలాగా వస్తుంది కుట్టు, బాగుంటుంది కింద. రెండు కాళ్ళకు కూడా ఇలాగే కుట్లు వేసుకొని రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు వైపులా ఇటువైపు అటువైపు రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. రెండు కుట్లు వేసుకుంటున్నాను. ఇటువైపు కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి మనం ఇందాక హిప్ బెల్ట్ తయారు చేసుకున్నాం కదా, దానికి వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్గా ఈ సెంటర్లో ఫ్రంట్ నాడ ఎక్కిచ్చేది, ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి కదా జాయింట్లు, కరెక్ట్గా ఈ కుట్టు వేసిన జాయింట్ ఉంది కదా కింద దానికి, ఇక్కడ మనం జాయింట్ చేసిన కుట్టు కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ పై నేప దానికి ఉంది కదా హిప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ వచ్చే దగ్గర ఈ జాయింట్లు రెండు కలిపి కుట్టు మొదలు పెట్టుకోవాలి. కింది బాటమ్ పార్ట్కి కరెక్ట్గా ఈ సైడ్న ఇది ఇక్కడ టక్స్ పెట్టాను, ఈ టక్స్ అనేది ఈ కుట్టు వరకు వచ్చే విధంగా, ఇక్కడ జాయింట్ ఉంది కదా సైడ్ జాయింట్, అక్కడికి వచ్చే విధంగా ఫిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి 4 పీసులు కదా, సైడ్ కూడా జాయింట్ వస్తుందిగా, ఆ జాయింట్కి అటువైపు 4 అంగుళాలు ఇటువైపు 4 అంగుళాలు మొత్తం 8 అంగుళాల పొడవులోని ఈ ఫిల్స్ అనేది వేసుకుంటే మొత్తం ఇప్పుడు మన సైడ్ కట్ టాప్లో ఆ కట్స్లోంచి కనిపిస్తూ ఉంటాయి సైడ్ ఫిల్స్. అంతకుముందు ఇదివరకు అయితే ఫ్రంట్ బ్యాకే ఉండే ఫిల్స్, ఇప్పుడు అవి ఎవరు వాడట్లేదు ఎక్కువ. ఇలాగే సైడ్ ఫిల్స్, సైడ్ పటాలియా ప్యాంట్ అంటారు ఇది, ఇలా స్టిచ్ చేసుకుంటున్నారు. రెండు వైపులా కూడా అలాగే ఫిల్స్ వేసుకొని సైడ్ ఫిల్స్, ఫ్రంట్ బ్యాక్ ఏముండదు, సైడ్ జాయింట్ దగ్గరే వస్తాయి. ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా సైడ్ జాయింట్ దగ్గరికి వచ్చేట్టు ఫిల్స్ వేసుకోవాలి. రెండో కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ ఫిల్స్ ప్యాంట్లు ఎంత బాగుంటాయో వేసుకోవడానికి, కంఫర్ట్గా ఉంటాయి. చూడండి మొత్తం ఇలా అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవడమే కింద నుంచి, ఈ కింద మడమ దగ్గర నుంచి జాయింట్ వేసుకుంటే అయిపోతుంది. కింద మడమ లూజ్ వచ్చేసి 6 అంగుళాలు, ఎక్కువ శాతం చాలామందికి 6 అంగుళాలే ఉంటుంది. మడమ కొలత ఇంచుమించు లావుగున్న సన్నగున్న అందరికి అదే కొలత ఉంటుంది. మనం ఖర్చు ఎంత ఇది పెట్టామో 1 అంగుళం మందం ఖర్చు, పైకి వచ్చేసరికి కరెక్ట్ కిస్తా దగ్గరికి వచ్చేసరికి అంగుళం ఉండకూడదు, అరంగుళమే ఉండాలి ఖర్చు అనేది, ఎవరికైనా అంతే. ఇక్కడ ఇప్పుడు నీ రెండు జాయింట్లు కుట్లు కలిసేట్టు పట్టుకొని పైకి వచ్చేసరికి మాత్రం మొత్తం ఈ కిస్తా డౌన్ వచ్చేసి చూడండి, ఇప్పుడు కిందది పైది కలిపి 14 అంగుళాలు వచ్చింది, సరిపోతుంది కరెక్ట్గా. అదే పెద్ద సైజు ప్యాంట్లకు అనుకోండి ఈ కిస్తా డౌన్ అనేది 15 అంగుళాలు ఉండాలి, చిన్న సైజు వాటికైతే 13 అంగుళాలు. ఇలా కుట్టు వేసుకోవాలి. ఇంకో డబుల్ స్టిచ్ వేద్దాము. ఒక కుట్టు వేసిన తర్వాత కంపల్సరీగా ఇలా ప్రెస్ చేయాలి, గట్టిగా లాగితే ఇది ఏమన్నా కుట్లుంటే తెగుతాయి కొంచెం కుట్లు, తర్వాత మళ్ళీ డబుల్ కుట్టు వేసుకోవాలి. మొత్తం ప్యాంట్ ఇలా వచ్చింది.